ఎత్తైన గుట్టపై నిర్మించిన కలెక్టరేట్ భవనాన్ని మనం డ్రోన్ విజువల్స్ లో చాలా స్పష్టంగా చూస్తున్నాం. G+2 నిర్మాణంలో మనకి ఆ భవనం కనిపిస్తోంది. కలెక్టరేట్ భవనాన్ని కొద్ది సేపటి క్రితం ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. మంత్రి సీతక్క రిబ్బన్ కట్ చేశారు. భవనం లోపల వాళ్ళు కలిగి తిరుగుతున్న దృశ్యాల్ని మనం చూడొచ్చు. అన్ని రకాల హంగులతో ఈ ములుగు కలెక్టరేట్ నిర్మాణం జరిగింది. మొత్తం 16 ఎకరాల స్థలంలో కలెక్టరేట్ భవనాన్ని నిర్మించారు. 63 కోట్ల రూపాయల భవన సముదాయం అది. ఆదివాసుల జీవనం ప్రతిబింబించే విధంగా కలెక్టరేట్ పరిసరాల్ని తీర్చిదిద్దారు. ఎత్తైన ప్రాంతంలో ఒక గుట్ట మీద ఈ కలెక్టరేట్ భవనం నిర్మాణం జరుగుతుంది. महाराजाय नमः। ओम सहस्रशीर्षा पुरुषः सहस्राक्षः सहस्रपाद तपोर्णं विश्वतो कृत्वा अत्यतिष्ठद्दशाङ्गुलं पुरुष एवेदं सर्वं यद्भूतं यस्य भव्यं पुरां तत्त्वशेषानः निरन्देनातिरोहति एतावानस्य महिमा अतोऽध्यायाकुष्ठपूरुषः पादोऽस्य विश्वाभूतानि पादस्यामृतं दिविः विपादोर्भवदैत्पुरुषः महनीयगुणात्मने चक्रवर्ति तमोजाय सार्वभौमाय मंगलम् रामचंद्र भगवान की కొంచెం చూస్తున్నాం. కలెక్టర్ తన చైర్లో కూర్చుని ఛార్జ్ తీసుకుంటున్న దృశ్యాలు. సీఎం రేవంత్ రెడ్డి ఆయనకి బొకే అందించి సీతక్క ఆయనకి శాలువ కప్పుతున్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. ఎత్తైన కొండల మీద ఎటు చూసినా కూడా పచ్చదనం అలరారుతూ ఆ మధ్యలో 16 ఎకరాల ప్రాంగణంలో కలెక్టరేట్ భవన సముదాయాన్ని నిర్మించారు. ప్రస్తుతం ఆ ములుగు కలెక్టరేట్ లోపలి దృశ్యాల్ని మనం చూస్తున్నాం. కొద్దిసేపటి క్రితం అక్కడి పూజారులు పూర్ణ కుంభ స్వాగతం పలికారు సీఎం రేవంత్ రెడ్డికి. సీతక్క రిబ్బన్ కట్ చేశారు. ఆ తర్వాత లోపల ఏర్పాటు చేసిన పూజల్లో పాల్గొని ఆ తర్వాత కలెక్టర్ని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఆయన చైర్లో కూర్చుని పెట్టి ఆయన ఛార్జ్ తీసుకున్న దృశ్యాల్ని మనం చూస్తున్నాం.